హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, బ్లౌజ్ గురించి నార్మల్ నీడిల్తో నేనే స్టిచ్ చేశానని. ఆ బ్లౌజ్ ఏ శారీ మీదకి నేను స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తానండి. ఆ బ్లౌజ్ కాస్టు, శారీ కాస్టు అంతా ఎంత అయింది అనేది మొత్తం చెప్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది శారీ అండి. నేను ఈ శారీని 500 రూపీస్కి నేను కొన్నానండి. జూట్ ఫ్యాబ్రిక్ అండి. క్లాత్ అయితే జూట్ ఫ్యాబ్రిక్. పైన చిన్న బార్డర్ వచ్చింది, కింద వచ్చేసి పెద్ద బార్డర్, గోల్డ్ బార్డర్ అండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో నాకు చాలా చూడగానే నచ్చిందండి. ఎక్కడ కొన్నాను అని అంటే, నేను ఆర్ఎస్ బ్రదర్స్లో ఆఫర్స్ పెడతారు కదండి, మామూలుగా ఆషాఢం సేల్ అయినాయి అట్లాంటివి. సమ్మర్లో కేజీ సేలో ఏయో పెట్టారండి. ఆ టైంలోనో ఎప్పుడో తీసుకున్నాను. 1 ఇయర్ అయితే అవుతుంది నేను తీసుకుని, ఈ శారీని తీసుకుని. చూశారు కదండి, ఇదైతే అంచు కూడా చాలా బాగుంది. పెద్ద అంచు వచ్చిందండి. పళ్ళుకి కూడా పింక్ కలర్ వచ్చింది. మొత్తం పళ్ళు మధ్యలోనేమో వైట్ కలర్ వచ్చింది. చూశారు కదా, శారీ అయితే ఇదండి. చాలా తక్కువ కాస్ట్ శారీ అయితే, కానీ మనం చేసుకునే బ్లౌజ్తోనే డిపెండ్ అయి ఉంటుంది ఆ శారీ. కానీ మనం కట్టుకున్నప్పుడు వచ్చే లుక్ కానీ ఏదైనా మనం చేసుకునే బ్లౌజ్తోనే డిపెండ్ అయి ఉంటుందండి, బ్లౌజ్ పైనే. అందుకని నేను బ్లౌజ్ని హెవీగా చేసుకున్నాను. తక్కువ కాస్ట్ అయినా శారీ కట్టుకుంటే చాలా బాగుందండి. ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోకముందే వేరే బ్లౌజు నేను పేరప్ చేసుకుని కట్టేసుకున్నాను శారీని. చాలా బాగా నచ్చింది, కట్టుకున్నప్పుడు బాగుంది అనిపించి నేను ఇప్పుడు ఆ బ్లౌజ్ని రెడీ చేసుకున్నానండి. నేనైతే బ్లౌజ్ వచ్చేసి నేను జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒకటి నాకు 380 రూపీస్ పడిందండి. కొన్ని షాప్స్లో అయితే 300, కొన్ని షాప్స్లో 400 ఉంటుంది 1 మీటర్ వచ్చేసి జాస్మిన్ పట్టు. అదైతే ఏ పట్టు చీరల మీదకైనా కానీ మ్యాచ్ అవుతుందండి. ఏ పట్టు చీరల మీదకైనా మీరు కుట్టించుకోవాలనుకుంటే జాస్మిన్ పట్టు తీసుకోండి, క్లాత్ సరిపోతుంది. నేను జాస్మిన్ పట్టు 1 మీటర్ తీసుకున్నానండి. పర్ల్స్ వైట్ కలర్ కాబట్టి పర్ల్స్ తోటి వర్క్ చేద్దాం అనుకున్నాను. అది కూడా నేను ఈ బార్డరు అదంతా కూడా నాకు బ్లౌజ్లో డిజైను క్లౌడ్ డిజైన్ అంటారు, అది పెట్టించుకున్నా. ఇప్పుడు వరకు ఎప్పుడు నేను రౌండ్ నెక్సే కానీ వేరే మోడల్ ఎప్పుడు పెట్టించలేదు. ఈసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఆ బ్లౌజు ఆ విధంగా పెట్టించుకున్నాను. ఎందుకంటే మామూలుగా బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను, కానీ ఈసారి నాకు టైం లేక కొద్దిగా బయట బొటిక్లో ఇచ్చి కుట్టించేసిన తర్వాత నేను ఇది వర్క్ చేసుకున్నాను. పేరల్స్ అవన్నీ కూడా నా దగ్గర ఇంతకుముందు నేను చేసుకుందామని తెచ్చుకున్నవి ఉన్నాయండి, వాటినే యూజ్ చేశాను. అప్రాక్సిమేట్గా అయితే పేరల్స్, ఈ పర్ల్స్ అన్నీ కూడా నాకు ఒక 200 రూపీస్ అండి, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. బ్లౌజ్ స్టిచ్ చేయించినందుకు 500, క్లాత్ వచ్చేసి 380 పడింది. లైనింగ్ 60 రూపీస్ 1 మీటర్ లైనింగ్. ఇప్పుడు మొత్తం మీరే కౌంట్ చేసుకోండి ఎంత అనేది. ఓన్లీ బ్లౌజు వరకే నాకు 940 రూపీస్ అయిందండి, వర్క్ కాకోకుండా. అదే మనం బయట వర్క్ చేయించినట్లయితే ఖచ్చితంగా 1500 ఛార్జ్ చేస్తారు ఈ వర్క్కి. నాకు ఆ మెటీరియల్స్ అప్రాక్సిమేట్గా 200 రూపీస్ పడినాయి. అంటే మనకు అటు ఇటుగా ఒక 1100 రూపీస్లో బ్లౌజ్ అయిపోయింది. అదే మనం బయట ఇచ్చినట్లయితే వర్క్ చేయించడానికి ఖచ్చితంగా 1500 ఎగస్ట్రానే కదండి. ఎందుకంటే అవి వాళ్ళు ఛార్జ్ చేస్తారు కదా, వర్క్ ఛార్జ్. ఆ 1500 మనం సేవ్ చేసినట్లు అయ్యింది. ఆ 1500తో మనం ఇంకో శారీ కూడా కొనుక్కోవచ్చు అనమాట. అందుకని చెప్పి నేను సింపుల్గా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకుంటా మనం చాలా సేవ్ చేయొచ్చండి. అందుకనే నేర్చుకోండి, రాని వాళ్ళు కూడా ట్రై చేయండి, అదే వచ్చేస్తుంది. ఒకసారి రాకపోతే రెండోసారి ట్రై చేయండి, వస్తూ ఉంటుంది. మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు, ఎర్న్ చేయలేకపోయినా సేవ్ చేసుకోవచ్చు. నా పాలసీ అయితే అదేనండి, మనం సంపాదించలేకపోయినా ఇంట్లో ఉండి సేవ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను బ్లౌజెస్ కూడా నేను స్టిచ్ చేసుకుంటాను. ఇక నుంచి నేనే స్టిచ్ చేసుకుంటానండి, బొటిక్స్లో అయితే ఇవ్వను.
ఇవాళకైతేనండి ఇదేనండి వీడియో. బ్లౌజు శారీ చూపిద్దామని వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.